నిజామాబాద్ జోనల్ ఆఫీస్ పరిధిలో మొత్తం 77 బ్రాంచీలు ఉన్నవి. ఇవి మొత్తం 5 జిల్లాల్లో విస్తరించున్నవి. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 77 శాఖలు ఉన్నవి. ఈ మా ఆంధ్ర బ్యాంక్ శాఖల్లో బిజినెస్ వారోత్సవాలు మేము 29/10/2018 నుంచి 3/11/2018 వరకు జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా నిజామాబాద్, ఇంకా బోధన్, నిర్మల్ వివిధ కళాశాలల్లో మేము ఎస్ఐ కాంపిటీషన్, ఎలక్యూషన్ కాంపిటీషన్ పిల్లలకు, ముఖ్యంగా డిగ్రీ చదివే పిల్లలకు నిర్వహించడం జరిగింది. ఆ కళాశాలలో జరిగిన కాంపిటీషన్లో విన్నర్స్గా వచ్చిన వాళ్ళకి ఇవాళ మా జోనల్ ఆఫీసులో ఒక ప్రోగ్రాం పెట్టి వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. అలాగే ఈ మా శాఖల్లో, వివిధ శాఖల్లో అందరికీ ఓత్ తీసుకోవడం జరిగింది. విలేజ్ ఓత్ తీసుకోవడం జరిగింది. బ్రాంచుల్లోనే కాకుండా, స్టాఫ్తోనే కాకుండా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజల ద్వారా ఈ విలేజ్ అవేర్నెస్ కండక్ట్ చేసి అక్కడ కూడా ఓత్ నిర్వహించడం జరిగింది. ఈ విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా మా బ్యాంక్ ద్వారా మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే అవినీతి రహిత సమాజం నిర్మించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. Srinivas garu and manager Nizamabad Main Bank, my dear students, and good evening to all of you. ఈరోజు ముఖ్యంగా అంటే గత 2015 నుంచి కూడా ఆంధ్ర బ్యాంకు అది ఆల్ ఇండియా లెవెల్లో మన పార్ట్ మనం చేయాల్సిన అవసరం ఉంది. మనం పాటించాలి. మనం ఎలాంటి ఎవరికి కూడా ఎవరు అడిగినా కూడా లంచం ఇవ్వకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎందుకు మేము శాలరీ తీసుకుని నటుస్తారు పని చేయడానికి ఎప్పుడు కూర్చున్నా దానికి ఎక్స్ట్రా ఆశించినటువంటిది ఇది నేరం. లేదు ఈ ప్రతి ఒక్క ఉద్యోగం కూడా ఈ విధంగా ఇలాగే ఆలోచించుకుంటూ తర్వాత అతను వృత్తి ధర్మాన్ని అతను నెరవేరుస్తూ ఏమి ఎక్స్ట్రా ఆశించుకుంటారు దాన్ని ఉంటే పని చేసుకుంటూ వెళ్తే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటివన్నీ కూడా ముందు మీరు పాటించాలి. అసలు ఇది తప్పు అనుకున్నప్పుడు దాన్ని మీరు పై వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ అలా తీసుకున్నప్పుడు ఏదో ఒక రోజు ముగింపు వస్తుందని కోరుకుంటూ నా రిక్వెస్ట్ శ్రీనివాస్ గారు. Graduates and my dear students, good evening to you all. Good evening, sir. Okay. ఎవరికి వాళ్ళు ఈ అవినీతిని అంతం చేద్దాం అనుకోవాలి. ఎవరికి వాళ్ళు. సో మన దగ్గర నుంచి బిగిన్ అవ్వాలి. ఫస్ట్ ఐ, తర్వాత ఉయ్. ఇవాళ స్పెసిఫిక్గా ఆంధ్ర బ్యాంకు తరఫున ఓన్లీ స్టూడెంట్స్ ఎందుకు కాన్సన్ట్రేట్ చేశారంటే యు ఆర్ ద ఫ్యూచర్ ఇండియా. మీ మీద రాబోయే భారతదేశం ఆధారపడి ఉంది. విత్తనం బాగుంటే చెట్టు బాగుంటుంది. సో మీరు ఒక పద్ధతిలో, ఒక ఎథికల్ వాల్యూస్తో, ఒక మోరల్ వాల్యూస్తో ముందుకు వెళ్తున్నప్పుడు ఇందాక సార్ చెప్పారు లంచం తీసుకోవడానికి తప్ప ఇచ్చేవాడున్నాడు కాబట్టి తీసుకుంటాడు ఇంకోటి. సో దాన్ని ఆపగలిగితే ఆటోమేటిక్గా ప్రభుత్వ ఉద్యోగుల చేత అన్ని రకాలుగా మెరిట్లో ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళకుండా అడ్డదారిలో వెళ్ళే వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. సో ఆ విష బీజాలని, ఆ విష సంస్కృతిని ఆపగలిగిన శక్తి ఎవరికి ఉంది అంటే మీకే ఉంది. ఎందుకంటే ఇవాళ భారతదేశం ప్రపంచంలో అత్యధికంగా ఉన్న యంగ్ జనరేషన్ ఉన్నటువంటి దేశం. మీరు తలుచుకుంటే ప్రపంచాన్ని ఎటైనా టర్న్ చేయగలరు. అన్ని రకాలుగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇట్లాంటివన్నింటినీ మీరు ఈ స్టేజ్లో అలవర్చుకుంటే తదనంతరం మీరు దేశానికి ఉపయోగపడతారని మెయిన్గా యువతరం మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇవాళ ఎలక్యూషన్ కానీ ఎస్ఐ రేటింగ్ కన్నా ప్రైజెస్ వచ్చిన colleges and the press people. First of all, I congratulate all the winners
from the different colleges on the subject of eradication of corruption to build a new India. ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారి ఈ వారోత్సవాల సందర్భంగా మనం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసుకున్నాము. దాని మీదట మన డిఫరెంట్ కాలేజెస్లో ఈ సబ్జెక్ట్ మీద ఎలక్ట్యూషన్ అండ్ ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసాము. మీ పార్టిసిపేషన్కి రియల్లీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి నేను ఎలక్షన్ కాంపిటీషన్లో కూడా చాలామంది స్పీచెస్ విన్నాను, ఆడపిల్లలు చాలా చక్కగా మాట్లాడారు. మాట్లాడటమే కాదు, మీరు చేతల్లో కూడా మనం చూపించాలి. వీ షుడ్ బి ది ఇన్స్పిరేషన్ టు ది ఎల్డర్స్ నో. మీరు మన దగ్గర నుంచే ఈ కరప్షన్ అనేది ఎరాడికేట్ చేయడానికి మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. అది మనం ప్రజలను గుర్తుంచుకొని ఆ విధంగా నడిస్తే నెక్స్ట్ ఏమన్నా కరప్షన్ తగ్గుద్దేమో, మన లైఫ్ బాగుపడుద్దేమో మనం చూసుకోవాలి. అయితే సార్ అన్నట్టుగా మన పని జరగడం కోసం మనం లంచాలు తీసుకునే వాళ్ళకంటే ఇచ్చేవాళ్ళే పెద్ద నేరస్తులు, వాళ్ళకి ఎక్కువ పనిష్మెంట్ పడాలి. అది మనం ఇవ్వనప్పుడు డెఫినెట్గా వాడు తీసుకోడు. సార్ అన్నట్టుగా మాకు జీతాలు ఇస్తుంది పని చేయడం కోసమే, లంచం తీసుకుని పని చేయడం కోసం కాదు. ఇంత జీతాలు ఇచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది మీ దగ్గర లంచాలు తీసుకుని పని చేసుకోవడానికి కాదు. అది గుర్తెరిగి మీరు కూడా ఎందుకు పని చేయాలని క్వశ్చన్ చేసే స్థాయికి రావాలి, అలా చేయాలి. అట్లాగే మేము ఈ పార్ట్ ఆఫ్ దిస్ వారోత్సవాల్లో డిఫరెంట్ ఓత్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాము, వాక్దాన్ చేసాము, ఎన్ని చేసాము. ఆ వాక్దాన్ కార్యక్రమం మీ స్టూడెంట్స్లో నుంచి వచ్చి మీరు అవేర్నెస్ తీసుకొస్తే కొద్దిగా పెద్దలంటకన్నా కొద్దిగా బుద్ధి వస్తుందేమో అని చెప్పేసి నా ఉద్దేశం. వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ. భవిష్యత్తులో మీకు ఉద్యోగాలు వచ్చాక జీతాల మీద ఆధారపడి జీవించడం నేర్చుకోండి. జీతం మీద ఆధారపడితే జీవితం బాగుంటుంది. మీరు లంచాలు ఇవ్వకండి, ఇంకోళ్ళు లంచాలు ఇచ్చే వాళ్ళు ప్రోత్సహించకండి. ఫర్ కరప్షన్ తర్వాత పేపర్లు కూడా, అంటే మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఏం చేస్తుందంటే ఎవరైనా కరప్షన్ చేసి జరిగితే అది పెద్ద ఘనకార్యం చేసినట్టుగా పబ్లిష్ చేస్తున్నాయి. సరే, విత్ డ్యూ రెస్పెక్ట్ టు మీడియా పీపుల్ హియర్, దాంతో ఏమైపోతుంది, ఒకటి పనిష్మెంట్ లేదు, రెండు విపరీతమైన పబ్లిసిటీ వస్తుంది. కాబట్టి ఏమవుతుంది, ప్రతి వాళ్ళు ది షార్ట్ కట్ అని చెప్పి అనుకుంటారు. కాబట్టి ఇట్ మస్ట్ బికమ్ ఏ పీపుల్స్ మూవ్మెంట్. అది పీపుల్ మూవ్మెంట్ ఎంతవరకు వస్తుంది? మనం అయితే ఎలక్ట్గా ఎవరు ఇండివిజువల్గా చేస్తే అదేం కాదు, గ్రూప్గా చేస్తేనే వస్తుంది అది. అందుకని దాన్ని ఒక పెద్ద మూవ్మెంట్గా తీసుకువెళ్ళాలంటే అందరూ కలిస్తేనే అవుతుంది. కానీ అది ఎప్పుడు జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఎవరికి వాళ్ళు ఎవరుకుంటున్నారు, మన పని అయిపోతే చాలు. చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. మీ దగ్గర రైల్వే టికెట్ ఉంది, రిజర్వేషన్ లేదు. This is the logo of this year's Vigilance Awareness Week. The Vigilance Awareness Week is being celebrated every year in commemoration with the birthday of Sardar Vallabhbhai Patel. But serious issues such as corruption, unemployment, poverty, etc. are still eating into our economy and not enabling us to grow. One simple measurement, that is, I had some urgency that I had to get this thing done quickly. Only because of this motto, most of us doing corruption. Corruption may include many activities such as bribery, embezzlement of funds. Corruption has impacted Indian economy and government so much that there are no easy solutions for eradicating it. If the citizens of India are corrupted, then eventually it adds to the loss of values of our country. We do not realize that what we do at the end becomes as a part where we live and for whom we are living. Today, corruption is one of the greatest factors hindering development and shifting the realization of democracy. Corruption affects the growth of the nation adversely. Not only cities but even small towns and villages have come under this influence. I think it is high time when we as citizens of our country should owe this responsibility to wipe out currency from the face of our motherland. Our students are future of this country, so we should pledge to never adopt any corrupt path under any situation, and in fact we will raise your voice against unlawful, illegal activity that takes place around. Problems aggravate when we turn a blind towards them, but I sincerely hope that from now onwards, each one of us will strictly oppose and prevent corrupt activities. As a conclusion in my session, I would just to tell you that corruption are not only the one who receives the bribe, but also one who is providing. I hope
that from now onwards we will not bribe anyone or control others as well. అని వాళ్ళు కూడా ఇంట్లో చెప్తాడు రోజు అనుకున్నాడు. బట్ వాళ్ళు కూడా మార్చలేకపోయాడు మా వీధిలో వాళ్ళని. సో 70 ఏళ్ళు వచ్చింది. అట్లీస్ట్ మా వైఫ్ మా చిల్డ్రన్ వాళ్ళైనా మారుదామో అని ప్రయత్నం చేశాడు. అది చెప్పాడు. ఇక పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత అప్పుడు అనుకుంటాడు అట్లీస్ట్ ఐ షుడ్ హ్యావ్ చేంజ్ మై సెల్ఫ్ లాంగ్ బ్యాక్. అంటే అర్థం ఏంటంటే ఏదైనా మనం చేయాలనుకుంటే ఫస్ట్ వీ షుడ్ బి హానెస్ట్. మన మైండ్లో అది రావాలి. అది వచ్చినప్పుడు మనం మిగతా వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. ఎన్విరాన్మెంట్ విల్ టేక్ ఇస్ ఓన్ క్రేట్. మీరు ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు వెన్ ఐఎమ్ హార్డెస్ట్, నేను కరెక్ట్గా ప్రుడెంట్గా సిస్టమేటిక్గా టైం పంచువాలిటీ నేను అక్కడ చేసుకుంటూ వస్తే నేను ఎన్విరాన్మెంట్కి చెప్పక్కర్లా. ఎందుకంటే నేను టైం మెయింటైన్ చేస్తూ నేను హానెస్ట్గా ఉన్నప్పుడు ఇంకెక్కడైనా డిస్హానెస్ట్ కానీ లేదా ఇంకేదైనా డిస్ఫంక్షనాలిటీస్ ఉన్నప్పటికీ కూడా అవి ఆటోమేటిక్గా ఇది ఎన్విరాన్మెంట్ విల్ టేక్ ప్లేస్ ఆటోమేటిక్గా. అది మన ప్రతి హౌస్లో కూడా పనిచేయాలి. అందరినీ ఉదయాన్నే లేకమంటాం, మనం 10 లేస్తాం. ఈజ్ ఇట్ పాసిబుల్? కాబట్టి ఏంటంటే ప్రతిదీ మనం చెప్పాలనుకుంటే గట్టిగా అరిచి చెప్పాలన్నా మనం చేసి ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ 100% ఐఎమ్ టెలింగ్ యూ సర్కమ్స్టాన్సెస్ విల్ టేక్ ప్లేస్ ఇట్స్ ఓన్ కేర్. థ్యాంక్ యూ మిస్ ఫర్ గివింగ్ దిస్ టైం. prestigious Nista Degree College. Andhra Bank is conducting an event for against corruption. It is making us aware about the corruption. That making us aware about the corruption, we must know what is corruption. We all know corruption. It means hoping for something, for doing our duty. మన పని మనం చేయకుండా ఏదైనా ఆశించడాన్ని మనం కరప్షన్ అని అంటాము.
కరప్షన్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఓపిక అనేది ఉండదు. ఏదైనా పని జరగాలంటే నాకు రేపు కావాలంటే మనం ఏం చేస్తున్నామంటే అడ్డదారుల్లో పైసలు ఇచ్చి చేయించేసుకుంటున్నాం. అలా కాకుండా మనం ఓపిక బట్టి ఎలా కావాలో అలా చేయించుకుంటే కరప్షన్ అనేది చాలా వరకు తగ్గించవచ్చు. కరప్షన్ అనేది అలవాటు చేస్తుంది మనమే అలవాటు చేస్తున్నాం, మనమే చేస్తున్నాం. మళ్ళీ తీసుకునేసరికి వాళ్ళు కరప్షన్ తీసుకుంటున్నారు అని అంటున్నారు. మనం ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారు? చిన్న పిల్లలకు ఒక చాక్లెట్ ఇస్తే నెక్స్ట్ డే కంపల్సరీ అడుగుతాడు. మరి కరప్షన్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ వాళ్ళకి ఎందుకు అడగరు? మనమే కదా ఇస్తుంది. I request all my friends to please raise your voice against corruption and make the India corruption free and developed India. Thank you. ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల ఇంకా ఇలా కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ ఇంకా డెవలప్ అవుతూ ఉంటారు. రేపు మన భారతదేశం కూడా ఇంకా అభివృద్ధి చెందుతుంది. చిన్న మొక్క ముందు నుండి అది వంకరగా పురిగితే ఎప్పుడు పెద్ద అయినాక కూడా క్రాస్గానే ఉంటుంది. దాన్ని ముందు సార్ చెప్పినప్పుడు మనం ఇవ్వకపోతే మన ముందున్న వాళ్ళు తీసుకోరు కదా. మన భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అని అంటున్నాం, చెందింది అని చెప్పుకోలేకపోతున్నాం. నెక్స్ట్ జనరేషన్ కూడా అదే చెప్పుకుంటుంది, చెందుతుంది అంటుంది కానీ చెందింది అనలేము. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ కరప్షన్. మనం దీన్ని ఆపాలి. మనం సార్ చెప్పినప్పుడు మన పేరెంట్స్కి మన ఫ్రెండ్స్కి మనమే చెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ బయట మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ అమెరికా అంటే మేడ్ ఇన్ ఇండియా అనట్లేదు. ఎందుకంటే మన దగ్గర అభివృద్ధి లేదు, అక్కడ అభివృద్ధి చెందుతుంది కాబట్టి. మనలాంటి స్టూడెంట్స్ ఎంతో మంది ఉన్నారు కానీ ఇక్కడ డెవలప్ చేయట్లేకపోతున్నారు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ వారికి సేవలు అందిస్తే అక్కడ కంట్రీ డెవలప్ అవుతుంది, ఇక్కడ కంట్రీ డెవలప్ అవ్వదు. మనం ఇంకా అభివృద్ధి చెందుతుంది అంటాం కానీ అభివృద్ధి చెందింది అనలేకపోతున్నాం. ఇప్పుడు ముందు ఎలక్షన్స్ వస్తున్నాయి, అక్కడ కరప్షన్ యూజ్ చేయొద్దు. ఒక నాయకుడు వస్తాడు, ఒక 500 లోటు ఇస్తాము, లేదో ఏదో ఒక ఏంది ఇంకా చెప్తుంటారుగా మధ్య 500 రూపీస్ ఒక లోటు ఇస్తాము, మాకు ఓటు వేయండి అంటారు. మన పేరెంట్స్ తెలియదు వాళ్ళకి, అక్కడ 500 వస్తుందని చూస్తున్నారు అంతే. వాళ్ళు ఆ 500 తీసుకుంటున్నారు, వాటికి ఓటు వేస్తున్నారు. ఒక్క 500 లోటు ఒక 1 వీక్ ఉంటుంది కానీ ఆ నాయకుడి చేతిలో మనం 5 years ఉంటాం. తను చెప్పిందే రాజ్యం అక్కడ. దాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసేయాలి. మనము స్టూడెంట్స్ కాబట్టి, ఇక్కడ ఉన్న యూత్ మన స్టూడెంట్స్ చదువుకున్నారు కాబట్టి మన సొసైటీ మనం డెవలప్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెవలప్ చేసి మన పేరెంట్స్కి చెప్పాలి, వాళ్ళకి మనం ముందుండి చెప్పాలి, అమ్మ ఇది తీసుకోవద్దు, మనం పర్ఫెక్ట్ ఉండాలి. మనకి ఎవరు కరెక్ట్ ప్రజలకు న్యాయం చేస్తారో, మన స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇస్తున్నారో, మన స్టూడెంట్స్ నిరుద్యోగులుగా ఏ కంట్రీ డెవలప్ అవుతుందో అలాంటి చూసుకొని మనం ఓట్ వేయాలి. ఇప్పుడు మనం వస్తున్నాం కాబట్టి ఇక్కడ ఓటేసే ప్రతి ఒక్కరు ఉంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రీజన్ని చేంజ్ చేయాలి. మనం చదువుకుంటున్నాం, మన చదువు మన భారతదేశానికే చెందాలి. ఇక్కడ చదువుకుంటాము కానీ వేరే దేశానికి వెళ్ళి సేవలు అందిస్తాము, అక్కడ డెవలప్ అవుతుంటారు. మనం ఎప్పటి వెనుకబడిపోతూనే ఉంటాము. మన చదువు మన దేశానికే సేవ అందించాలి, అదొకటి. నువ్వు కాకపోతే ఇంకోటి ఇస్తాడు కానీ మనకి ఇచ్చే వాళ్ళతో స్టాప్ చేస్తే అది ఇంకా ముందరికి అభివృద్ధి చెందదు. ఇంకోటి మనకు బద్ధకం ఉన్నది, బద్ధకంతో లంచం ఇస్తున్నాం. బద్ధకం ఎప్పుడైతే తగ్గిపోతుందో మనతోటి అది ముందుకు అవేర్నెస్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇంకోటి వేరే కంట్రీస్ గురించి మనం మాట్లాడుతున్నాం, ఆ కంట్రీస్ ఎట్లా ఉంది, ఈ కంట్రీస్ ఎట్లా. మన కంట్రీ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం మనము. అక్కడ సిస్టమ్ ఎట్లుంది, సిస్టమేటిక్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టైం పంచువాలిటీ ఉంది. మన దగ్గర అట్లాంటివి లేవు. అక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే పెట్రోల్ కొట్టుకోవడానికి వాళ్ళు ఇక్కడ మనుషులు ఉండరు, ఓన్లీ కార్డ్ సిస్టమ్ ఉంటుంది. ఎట్లాంటి ఏం జరగవు అనమాట. మన దగ్గర అట్లా లేదు. ఎందుకు రావట్లేదు మన దగ్గర, ఎందుకు చేంజ్ కావట్లేదు? అవినీతి ఎప్పటి నుంచో ఉంది, మన తాతల కాలం నుంచి. అప్పుడు పేరు లేదు, ఇప్పుడు పేరు ఉంది, యాంటీ కరప్షన్ అని. సో మన నుంచే స్టార్ట్ కావాలి, మన నుంచి స్టార్ట్ ఉంటుంది. వాళ్ళు కొంతవరకు ట్రై చేయగలుగుతారు. మన వాళ్ళు ఇంత ట్రై చేసారు, మన ఫ్యూచర్ జనరేషన్ కూడా ట్రై చేయగలుగుతుంది. మనతోటి ఆరంభం కావాలా. ఇంకెప్పుడు బంద్ కాదంటే కాదు, మన నుంచి స్టార్ట్ అనేది స్టార్టింగ్ అనేది మన నుంచి స్టార్ట్ కావాలా. మెయిన్లీ చెప్పాలంటే వీళ్ళు పెద్ద బ్యాంక్ ఆఫీసర్స్, మనందరికీ తెలుసు. వాళ్ళకి ఏం అవసరం అని ప్రతి కాలేజ్కి తిరుగుకుంటా మన అందరినీ ఎంకరేజ్ చేసుకుంటా మరి ఇంత ఏసీ రూమ్లలో కూర్చొని బాగా పనిచేసుకోవచ్చు కదా. కానీ ఎందుకు మన సమాజం ఇంకా బాగుపడాలి, మన భవిష్యత్తు తరాలకి మన యువతనే స్తంభాలుగా నిలవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంత ముందుకు వచ్చి మన అందరినీ ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లస్ చెప్పాలంటే కరప్షన్ గురించి, ఎందుకంటే మన దేశం
ఎక్కువ యువత కలిగిన దేశం. కానీ ఎందుకు ఎక్కువ, మన వివేకానందుడు అన్నాడు ఎక్కువ యువత ఎక్కడ ఉంటే అక్కడే ఇంకా ఎదుగుదల ఉంటుందని. కానీ ఇంకా ఎదుగుదల ఎందుకు ఉండట్లేదు అంటే మన ఇప్పుడు నెక్స్ట్ మనం తీసుకునే జాబ్స్ అన్ని మనమే కదా ఈ సొసైటీని పాలించేది. ప్రతి ఒక్కరు ఒక జాబ్లో ఉంటారు. సో అప్పుడు కూడా మనం అవినీతికి పాల్పడకపోతే ఈ సమాజం అంతా బాగుపడుతుందన్న ఉద్దేశంతో వీళ్ళు ఇది కండక్ట్ చేస్తారు. వాళ్ళు మనకు అందించిన స్ఫూర్తి, మనం సమాజానికి చేయాల్సిన న్యాయం, మన భవిష్యత్తుకి ఇవ్వాల్సిన ప్రతిఫలం తప్పకుండా ఇవ్వగలని ప్రతి ఒక్కరు కోరుతున్నాను. థ్యాంక్ యూ. From Tirumala College. What is corruption? Corruption is taking money, black money, and giving money towards the government employees in the society. How to stop this? To stop corruption, we should not give money because corruption is a social evil. How social evil? We are giving black money towards any government employee or public society towards our work to complete in proper way, in time, and without any mistakes. That's why we should not encourage to the corruption towards society. Okay? How to stop corruption? In India, sexual assault is higher than compared to other countries. But corruption is also very high while comparing to other countries. Corruption is a social evil. How? Corruption is a day-to-day will be increases in the society without any technical instruments and technical knowledge. How to stop it means we have to, everyone should not support to the against corruption. We have to పాటల రూపంలో తెలియజేస్తే బాగుంటుంది. Special prize. Thank you everyone. First, I would like to thank Central Vigilance Commission and Andhra Bank. First of all, we all also started thinking about corruption to just participate in this competition. We got many ideas, like we got to know what is happening in India first of all. We just know very small things about India before this, but now we have got so much of knowledge what is going on, how much corrupted is our country now, how much we need to change. I would like to thank everyone for giving this opportunity. Yes, first I would say we have started so many things. Only one thing I want to say, we have started so many things to control corruption. First thing, we need to control poverty. Any country which controlled corruption first started controlling poverty. Second thing, we have taken that demonetization and demonetization cashless transactions. These are the baby steps we took. I think these will be very helpful for us. To all the respected elders and my dear friends who are present over here, pursuing BCom Computers, eradicate this corruption. Apart from this, then also our India stays at 76th rank apart from all the countries. Why? Because from recent investigation, it has been noticed that the country which is suffering with poverty, more poverty, suffers from more corruption. So, as India is suffering from poverty, why? Because there is much poverty in our India. So, corruption is also at the high level. So, in order to eradicate this corruption, first country should develop. Why? Because if the country will develop, it will increase the salary of the government employees. So, if the government employees will get good salary, they will stop taking these bribes from the public. And not only that, there should be a public awareness campaigns. Why? Because public almost it got habituated of taking corruption, bribes. Why? Because there is they can't raise the voice. Nowadays no one is raising the voice against this corruption because all got it habituated to give bribes. So in order to eradicate these corruption, so we have to encourage the people. The government should reward those people who go against this. Even though many of them fear to go against this. Why? Because they fear by seeing the position of the government people. So in order to eradicate this, we have to keep the awareness programs. So how the Andhra Bank is encouraging that. So we should start from us.
as everybody said that given their points. So it should start from us in order to see the new India. So at least I wish from today, it starts from me, it starts from you, that all will stop giving the bribe. So thank you. Sir, thanks for very short period lo meeku intimate chesamu without any hesitation. Physics lecturer garu